అవునా మేడం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మహిళా జగన్ గారి నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు అందరం వచ్చినామా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం దిగిండు నా పక్కన దిగిండు ఇప్పుడే మాట్లాడితే ఇంకా కూర్చున్నాం నమస్కారం కూడా తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే రోజు తెలంగాణ ప్రజల కళ సాకారమైందని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో వెలుగు నింపింది అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అమరవీరుల స్వప్నం సాకారమైనటువంటి రోజు ఈరోజు జూన్ 2 తారీఖు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పసిగుడ్డు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా అభివృద్ధి బాటలో నడిపించినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రజలకు ఎన్నో పథకాలను అందించి వారికి చేయూతను అందించినటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయలేక చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులందరికీ 200 గజాల జాగా ఇస్తానని చెప్తుంది. ఈడున్న వాళ్ళంతా ఉద్యమకారులమే. మా అందరి మీద కేసులు అయినాయి. ఎందుకు ఇస్తలేవని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అసలైన అర్హులం మేమే. అసలైన అర్హత మాకే ఉంది, మా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఇకనైనా మీలో మార్పు తెచ్చుకొని మీరు మారాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. రైతన్నలు సస్తుంటే బాధపడతలేరు, రైతన్నలు సస్తుంటే బాధ అయితే లేదు. పొలాలు ఎండిపోతుంటే పట్టి లేదు, సోయి లేదు. అదేవిధంగా మీరు ఈరోజు అందాల పోటీలు అంటూ 5 సార్లు అటెండ్ అయిందే, కానీ
మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి ధాన్యాలను ఎందుకు కొనుగోలు చేస్తలేరు అని ప్రశ్నించాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ ధాన్యాలకు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? అన్నదాన పోటీలకు టైం ఉంది కానీ ధాన్యాలు కొనుగోలు చేయాలని అడగాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకనైనా మీరు మీ తీరును మార్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ భువనగిరి యాదాద్రి జిల్లా నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. జై కేసీఆర్. జై